Good morning, good afternoon, good evening. వెల్కమ్ టు మిడివల్ ఇండియా క్లాస్ 2. ఇందులో మనం యూనిట్ 2, యూనిట్ 3 గురించి మాట్లాడదాం. యూనిట్ 2 ఏంటి సార్? యూనిట్ 2 ఈస్ రీజనల్ కింగ్డమ్స్. ఇది మనం యూజువల్గా ఏపీపీఎస్సిలో, తెలంగాణ పిఎస్సిలో, యూపీఎస్సిలో కూడా నెగ్లెక్ట్ చేస్తాము. కానీ ఈ యొక్క కోణం నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, అస్సాం గురించి, మాల్వా గురించి. ఢిల్లీ సల్తనత్ ఎక్కువగా నార్త్ ఇండియాలో పరిపాలించింది. ముఘల్ సల్తనత్ మొత్తం పరిపాలించింది. కానీ ముఘల్ సల్తనత్ వచ్చే ముందు ఢిల్లీ సల్తనత్ ఖతమైపోయినప్పటి నుంచి ఆ మధ్యలో మిగతా ఇండియాలో ఏం నడుస్తుంది అది కూడా ఒక లెస్ ఐడియా ఉండాలి. ఒక అట్లీస్ట్ ఐడియా ఉండాలి మనకి. డన్. సో ఎక్కువ టైం తీసుకోను, ఒక 10 minutesలో ఈ రీజనల్ కింగ్డమ్స్ టాపిక్ కవర్ చేసి విజయనగర కింగ్డమ్కి వెళ్తాం. ఓకే, విజయనగర కింగ్డమ్లో ఏపీ పరంగా కాదు, ఇండియన్ హిస్టరీ పరంగా ఇంపార్టెంట్ ఏంటో అది మీకు చెప్తాను. ఏపీ పరంగా అయితే మన ఏపీ హిస్టరీ పుస్తకాల్లో ఉంటాయి, కానీ ఇండియన్ హిస్టరీ పరంగా గ్రూప్ 1 కోసం కూడా ఎలా మనం విజయనగర కింగ్డమ్ చదవాలి. డన్. సో లెట్ us స్టార్ట్ ద క్లాస్. ఈ మిడివల్ హిస్టరీ లెక్చర్స్ మీకు ఒక ఫిలాసఫికల్ ఐడియా కూడా ఇస్తుంది, ఫ్యాక్చువల్ పార్ట్ కూడా ఇస్తుంది. డన్. ఆలోచన ఎలా ఉంటుంది, లాస్ట్ క్లాస్లో మీకు చెప్పాను. అలావుద్దీన్ ఖిల్జీ ఆలోచన ఏంటి, ఫిరోజ్ షా తుగ్లక్ ఆలోచన ఏంటి, మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఆలోచన ఏంటి. సో మనం ఈ లెక్చర్ని అలా పట్టుకెళ్తున్నాము. డన్. సో కొంచెం లాజిక్తో చదవాలి, చదివే పద్ధతి మార్చాలి, చదివే విధానం మార్చాలి. సో రీజనల్ కింగ్డమ్స్ అక్బర్ వచ్చే ముందు లేదా అక్బర్ టైంలో, సల్తనత్ ఖతమయ్యే టైంలో ఏ కింగ్డమ్స్ ఇండియాలో ఉన్నాయి? నార్త్ ఈస్ట్లో, ఒడిస్సాలో, గుజరాత్లో. ఫస్ట్ ఈజ్ అస్సాం, అహోమ్ డైనాసిటీ. ఇది మీకు తెలియాలి. మోడర్న్ హిస్టరీలో 1824లో మీకు చెప్తాను, ట్రీటీ ఆఫ్ యాండాబు. ఏం చెప్పాను? ట్రీటీ ఆఫ్ యాండాబు లార్డ్ హేస్టింగ్స్ టైంలో ఇది సైన్ అయింది. ఇది తెలియాలంటే అహోమ్స్ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళ హిస్టరీ ఏంటి మీకు తెలియాలి. ట్రీటీ ఆఫ్ యాండాబు ఏబిపిఎస్లో పివైక్యూ. సో ఇది తెలియాలంటే ఇది తెలియాలి. ఎక్కడో దగ్గర జ్ఞానం మీకు పనికొస్తుంది, వ్యర్థంగా పోదు. అహోమ్స్ ఆఫ్ అస్సాం. అహోమ్స్ అంటే ఒక జాతి పేరు, ఒక ట్రైబ్ పేరు, అస్సాంలో ఉంటుంది. చాలా పవర్ఫుల్ ట్రైబ్, ఎన్నో డైనాసిటీని ఓడించింది. క్లియర్. దీనిలో ఒకటే ఇంపార్టెంట్ పాయింట్ ఎన్సీఈఆర్టీలో మెన్షన్ చేసి ఉంది, బురాంజీస్. వీళ్ళ యొక్క హిస్టరీని ఏమంటాము? బురాంజీ. సో మీ క్వశ్చన్ రావచ్చు, బురాంజీ అంటే ఏంటి సార్? బురాంజీస్ ఈజ్ ద హిస్టారికల్ క్రానికల్స్ ఆఫ్ అహోమ్స్. ఓకే, అహోమ్ స్టేట్ ఫోర్స్డ్ లేబర్ ఎక్కువగా ఉండేది. అంటే బలవంతంగా పెట్టి లేబర్ పని చేయించేవాళ్ళు. వాళ్ళు ఏమంటాము? పైకా. మీకు గుర్తుంటే మోడర్న్ హిస్టరీలో రివోల్ట్స్లో పైకా రెబిలియన్ ఒకటి. పైకా రెబిలియన్ ఒడిస్సా, వెస్ట్ బెంగాల్, అస్సాం ఏరియాస్లో వీళ్ళు ఎక్కువగా డిప్లాయ్ చేసేవారు. ఓకే, సో అహోమ్స్ ఎక్కడి నుంచి వచ్చారు? యాక్చువల్గా వీళ్ళు బర్మా, చైనా ఏరియా, మంగోల్స్ ఏరియా నుంచి వచ్చారు. సో వీళ్ళ జీన్స్ చైనా వాళ్ళ జీన్స్ లాంటిది. డన్ సార్. సో ఇండో ఆరియన్, ఆస్ట్రో ఏషియాటిక్ కల్చర్స్. డన్ సార్. సో అహోమ్స్ నిజంగా చూస్తే ఒక మంగోల్ నుంచి వచ్చే జనజాతి, అంటే ట్రైబ్. ఓకే, డన్ సార్. అంతే. ఇందులో ఇంపార్టెంట్ ఇదే, అందుకే మీకు చెప్పాను రీజనల్ కింగ్డమ్స్లో అహోమ్స్ కోసం ఇంపార్టెంట్ 2-3 పాయింట్సే ఉంటాయి. బ్యురాంజీ అంటే ఏంటి, పైక్స్ అంటే ఏంటి, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? మంగోలియా. సరే, ఇప్పుడు గోండ్ జాతి. ఇది ఆ గోండ్ జాతి కాదు, మన ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ ఉంటాడు, గోండ్ జాతి. అది కోండ్ జాతి. ఇది గోండ్ జాతి. ఇది ఎంపీలో ఎక్కువ ఉంటుంది, మన దాంట్లో కూడా ఉంది, బట్ ఎంపీలో ఎక్కువ ఉంటుంది గోండ్ జాతి. క్లియర్. సో అక్బర్ నామా అనే పుస్తకంలో నెక్స్ట్ వచ్చే ముఘల్ సామ్రాజ్యంలో మీకు చెప్తాను అక్బర్ నామా అంటే ఏంటి, అక్బర్ నామాలో ఎన్ని పుస్తకాలు ఉంటాయి అవన్నీ మీకు చెప్తాను. బట్ అక్బర్ నామాలో కూడా గోండ్ జాతి గురించి రాసి ఉంది. సో అంటే అక్బర్ కూడా గోండ్ జాతి చాలా ఇబ్బంది పెట్టింది. సో అక్బర్ నామా మెన్షన్స్ గోండ్ కింగ్డమ్ ఇన్ గడా కాటంగా. ఇది ఏరియా పేరు గడ్ కాటంగా. సో మీ క్వశ్చన్ రావచ్చు, గడ్ కాటంగా అంటే ఏంటి? గోండ్ జాతి ఉండే లొకేషన్.
సో వీళ్ళ కింగ్డమ్స్, గోండ్ కింగ్డమ్స్ అనేవి 3గా డివైడ్ అయ్యేవి. గఢ్ అంటే ఈరోజు ఇండియాలో స్టేట్, డిస్ట్రిక్ట్, దాని తర్వాత విలేజ్. సో అలాగే ఇక్కడ కూడా గఢ్, చౌరాసి, బాహుత్. గఢ్, చౌరాసి, బాహుత్. క్లియర్? సో ఇది స్టేట్ లాంటిది, ఇది డిస్ట్రిక్ట్ లాంటిది, ఇది ఇంకా కింద విలేజ్ లాంటిది. డన్. ఇక్కడ చాలా ఫేమస్ పేరు గుర్తుంచుకోండి, రాణి దుర్గావతి. రాణి దుర్గావతి. లాస్ట్ ఇయర్ యూపీఎస్సీ మెయిన్స్ వాళ్ళు చాలా కష్టపడ్డాడు ఈ క్వశ్చన్లోనే. క్వశ్చన్ రావచ్చు, ఐ థింక్ 125th ఎన్నో యానివర్సరీ అయింది, బర్త్ యానివర్సరీ. సో రాణి దుర్గావతి చాలా ఫేమస్ అయ్యారు. దీంతో పాటు ఇంకో పేరు గుర్తుంచుకోండి, సంగ్రామ్ షా. ఇందులో లేదు, బట్ ఇది కూడా ఇంపార్టెంటే. దుర్గావతి, సంగ్రామ్ షా, వీళ్ళిద్దరూ కూడా గోండ్ జాతితో సంబంధం ఉంచుకున్న వాళ్ళు. బురాంజీ అంటే ఏంటి, పైకా అంటే ఏంటి, అహోమ్స్ అంటే ఎవరు, ట్రీటీ ఆఫ్ యాండాబు గుర్తుంచుకోండి. సార్ ఇది లాజిక్, ఫిలాసఫీ, లాజిక్, ఫిలాసఫీ, రిపీట్. సార్ ఇప్పుడు మీరు అడుగుతారు, దీని టైం పీరియడ్ ఏంటి అయ్యా? అక్బర్ రాసేడు అంటే అక్బర్ టైం పీరియడ్ దగ్గరే కదా. అక్బర్ టైం పీరియడ్ ఏంటి, 1565 నుంచి 1605. అంటే ఇదే పీరియడ్లో రాణి దుర్గావతి గారు ఉండేవారేమో. అటు ఇటు అవ్వచ్చు, బట్ ఇది ఒక అప్రాక్సిమేట్ పీరియడ్. క్లియర్? మోడర్న్ మిడివల్ ఏన్షియంట్లో మనకి కొన్ని ఇయర్స్ ఫింగర్ టిప్స్ మీద ఉండాలి. ఔరంగజేబ్ ఎప్పుడు చనిపోయాడు, 1707. ఇది అందరికీ తెలియాలి. తెలియకపోతే మై ఫ్రెండ్ యూ నీడ్ టు రివైజ్ యువర్ సోర్సెస్ వన్స్ అగైన్. ఒడిస్సా. సర్ గజపతి డైనాసిటీ. గజపతి డైనాసిటీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై కపిలేంద్ర దేవ. క్వశ్చన్ రావచ్చు, హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ గజేంద్ర డైనాసిటీ, గజపతి డైనాసిటీ. క్లియర్? ఇన్ 1435 AD. సో ఇయర్ అవసరమా, ఇయర్ కూడా ఇంపార్టెంట్. పేరు అవసరమా, పేరు కూడా ఇంపార్టెంట్. క్లియర్? ఎందుకు సార్ వీళ్ళు ఫేమస్? ఎందుకంటే ఈ సామ్రాజ్యం వాళ్ళే కోనార్క్ సన్ టెంపుల్ని కట్టారు. డన్ సార్, అందుకే ఇంపార్టెంట్ సార్. డన్. ఓకే. సో గంగా డైనాసిటీ ఖతం అయిపోయిన తర్వాత గంగా డైనాసిటీ చోతులు ఇది వచ్చింది. బై ద వే, గంగా డైనాసిటీ ఏ ఇంపార్టెంట్ గుడి కట్టింది ఒడిస్సాలో చెప్పండి కమెంట్లో చూద్దాం. ఓకే, నరసింహదేవ్ ఆఫ్ దిస్ డైనాసిటీ కన్స్ట్రక్టెడ్ కోనార్క్ సన్ టెంపుల్. ఈ క్వశ్చన్ రావచ్చు. సన్ టెంపుల్ ఎవరు కట్టారు? సన్ టెంపుల్ కట్టింది నరసింహదేవ్ గారు. ఏ సన్ టెంపుల్? గుజరాత్లో వేరు, ఒడిస్సాలో వేరు. గుజరాత్లో వేరు, ఒడిస్సాలో వేరు. In the middle of 15th century, there was a rise of Gajapati rulers who ruled Odisha until the end of Lodi period. ఇప్పుడు మీకు తెలియాలి, లాస్ట్ క్లాస్లో మీకు చెప్పాను, లోధి ఎప్పుడు ఖతమయ్యారు? బాబర్ వచ్చినప్పుడు. బాబర్ ఎప్పుడు వచ్చాడు తెలియాలి. ఇవన్నీ ల్యాండ్ మార్క్ ఇయర్స్. 1526 ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్. అంటే వీళ్ళు కూడా సుమారుగా ఒక 100 ఏళ్ళు ఉంటారు. సుమారుగా 91 నుంచి 100 ఏళ్ళు ఉంటారు అంతే. మేవాడ్. మేవాడ్ ఎక్కడుంది? మేవాడ్ ఎక్కడుంది సార్? మేవాడ్ ఉంది రాజస్థాన్ ఎంపీ బార్డర్ ఏరియాలో. ఆ బార్డర్ని అంటాము మేవాడ్. మేవాడ్. సో ఓకే, మాల్వా వేరు, మేవాడ్ వేరు. సో గుర్తుంచుకోండి, మేవాడ్ అంటే అరావలీస్కి ఇటువైపు. అంటే ఇది అరావలీస్ కదా, అరావలీస్ అటువైపు ఏముంది? థార్ డెజర్ట్. దాన్ని ఏమంటాము? మార్వాడ్. దాన్ని మార్వాడ్ అంటాము. ఇటువైపు ఏమంటాము? మేవాడ్. మేవాడ్ అంటాము. మార్వాడ్లో మొత్తం ఎడారి, మేవాడ్లో మొత్తం చెట్లు. ఇలా గుర్తుంచుకోండి. డన్ సార్. సో ఇక్కడ మేవాడ్ డైనాసిటీ అంటే ఉదయపూర్ ఏరియాస్లో ఎవరు, ఏ రాజు ఫేమస్ అయ్యారు, ఎవరి టైంలో ఫేమస్ అయ్యారు, ఏ ముఘల్ కింగ్ వాడిని ఓడించడానికి మొత్తం రీసోర్సెస్ పెట్టేశాడు. ద వెరీ వన్ అండ్ ద ఓన్లీ మోస్ట్ ఫేమస్ ఆఫ్ మేవాడ్ ఈజ్ రాణా కుంభా కాదు, మన ఇతను మహారాణా ప్రతాప్. మహారాణా ప్రతాప్. క్లియర్? అండ్ రణకుంభ కూడా గుర్తుంచుకోండి. రణకుంభ కూడా గుర్తుంచుకోండి. డన్. సో ఇది గుర్తుంచుకోండి. ఈ రోజు కూడా ఉదయపూర్లో ఒక రాజు ఉంటాడు. ఎలాగైతే మన విజయనగరంలో రాజులు ఉన్నారో అక్కడ కూడా రాజులు ఉన్నారు. గొడవ అవుతుంది. రాజు కొడుకు రాజు అవుతున్నాడా, రాజు ఒక్క తమ్ముడు కూడా రాజు అవుతున్నాడా? ఈ రోజు కూడా గొడవ అవుతుంది. లేటెస్ట్ గొడవ ఇది కూడా. క్లియర్? సో రూలర్స్ ఆఫ్ మేవాడ్ యూజ్డ్ ద టైటిల్ మహారాణా.
మహారాణా. సో ఇక్కడ 2 రాజులు ఫేమస్ అయ్యారు. రణకుంభ. వారణాసి సినిమా ట్రైలర్ చూసారా? అందులో విలన్ పేరేంటి? రణకుంభ. ఆ పాట ఇది. ఇతని పేరు మీదే రాజమౌళి పేరు పెట్టారు. క్లియర్? సో రణకుంభ 1433, 1468 వాజ్ ద మోస్ట్ ఫేమస్ రూలర్. మీరు గమనిస్తే మనం ఎప్పుడైతే సల్తనత్ ఖతం అవుతుందో, ముఘల్ సామ్రాజ్యం మొదలయ్యే ముందు ఆ ఐడియా చూస్తున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. రణకుంభ పుస్తకాలు కూడా రాశారు. సంగీత ప్రియ, సుధా ప్రబంధ. సుధా ప్రబంధ. అంతే. ఈ మేవాడ గురించి అంత చాలు, అంత చాలు. కాశ్మీర్. కాశ్మీర్ చాలా మనం దీన్ని ఇగ్నోర్ చేస్తాము. కాశ్మీర్లో ఒక రాజు పేరు గుర్తుంచుకోండి. ఎవరు సార్? లలిత్ ఆదిత్య ముక్తాపిద. నేనేమన్నాను? లలిత్ ఆదిత్య ముక్తాపిద. నేనేమన్నాను? లలిత్ ఆదిత్య ముక్తాపిద. ఏ డైనాసిటీ సార్? కార్కోటా డైనాసిటీ. మర్చిపోకూడదు. అస్సాం అహోమ్ డైనాసిటీ, బురాంజీస్, పైకాస్. కాశ్మీర్ కార్కోటా డైనాసిటీ, లలిత్ ఆదిత్య ముక్తాపిద. క్లియర్? ఓకే. ఇతను ఒక టెంపుల్ కూడా కట్టించారు. నేను పేరు గుర్తు రావడం లేదు. లలితాదిత్య ముక్తాపిద గారు ఒక టెంపుల్ కూడా కట్టించారు. సన్ టెంపుల్ లేదు, చూడండి ఒకసారి సెర్చ్ చేయండి. ఈ టెంపుల్ పేరు సెర్చ్ చేయండి ఒకసారి. లలితాదిత్య ముక్తాపిద గారు కాశ్మీర్లో ఒక ఫేమస్ టెంపుల్ని కట్టించారు. ఆ పేరు తెలియజేయండి. జౌన్పూర్ షర్కీ డైనాసిటీ. షర్కీ డైనాసిటీ ఇక్కడ ఏమి ఇప్పుడు వాడు మ్యాథ్స్ ద ఫాలోయింగ్ ఇస్తాడు. డైనాసిటీలు, ఫౌండర్లు. కూర్చున్నాం. ఎక్కడ చదివేమో, ఏ పుస్తకంలో ఉంటుంది, ఏ పేజీలో ఉంటుంది, టైం అయిపోతుంది, సంవత్సరం కూడా అయిపోతుంది. సోర్సెస్ తగ్గించండి. ఇదే సోర్స్ ఫాలో అవ్వండి అని చెప్పడం లేదు. ఎక్కడి నుంచో చదవండి, సోర్స్ తగ్గించండి. షర్కీ డైనాసిటీ ఫౌండెడ్ బై మలిక్ సర్వార్. సో ఆ జౌన్పూర్ అంటే బీహార్ ఏరియాలో ఆ టైంలో ఎవరు ఉన్నారు? జౌన్పూర్లో షర్కీ డైనాసిటీ. షర్కీ డైనాసిటీ ఎవరు ఫౌండ్ చేశారు? ఫౌండర్ వాజ్ మలిక్ సర్వార్. మలిక్ సర్వార్. అంతే. ఇందులో ఎక్కువగా చదవకండి, అంతే. మరి మాల్వా సార్? మాల్వా అంటే ఎక్కడ? మాల్వా అంటే ఎంపీ లోపలికి వచ్చేయండి. ఎంపీ లోపల, మేవాడ్ కిందన. మేవాడ్ కిందన. ఇదంతా చూసుకోండి, ఇదంతా బట్టి కొట్టండి. యూపీఎస్సి దీని మీదే క్వశ్చన్ అడిగింది 2023లో. క్లియర్? సో ఇలాంటి క్వశ్చన్స్ మనం చాలా ఇగ్నోర్ చేస్తాము. సో కొంచెం ఒక మైండ్లో ఉంచుకోండి. అచ్చా, గుజరాత్లో మెహమూద్ బేగరా అనే పేరుతో దగ్గర సుమారుగా ఒక 1450 దగ్గర ఉన్నాడు. అంతే. వదిలేయండి ఇప్పుడు ఈ టాపిక్ని. ఓకే, ఇప్పుడు చూద్దాము. వీళ్ళు ఆర్కిటెక్చర్ పరంగా, లిటరేచర్ పరంగా ఏమైనా ఇంపార్టెంట్ చేశారా? నవ్వు ఏపీపీఎస్సి తెలంగాణ కోసం ఇది ఇంపార్టెంట్. దీని ఒరిజినల్ పుస్తకం ఓన్లీ ఐఏఎస్ పుస్తకం. నేను దీన్నే మాడిఫై చేశాను. మీరు అది చదువుకున్నా పర్లేదు, ఇది చదువుకున్నా పర్లేదు. రెండు టోటల్గా వెరిఫై చేసే పెట్టాను. డన్ సార్. కుంభ ఏం చేశారు? రణకుంభ. సో రణకుంభ ఒక కుతుబ్ మినార్ లాంటిది ఒక మినార్ కట్టారు. దాన్ని ఏమంటామో? విక్టరీ టవర్, కీర్తి స్తంభం అని. కీర్తి స్తంభం. సో మీకు క్వశ్చన్ రావచ్చు, కీర్తి స్తంభం ఎవరు కట్టారు? రణకుంభ. ఓకే. అట్ చిత్తోడు కాదు, మన చిత్తూరు కాదు, చిత్తోడు. ఇది వేరు. ఇది చిత్తోడ్గఢ్, ఇది రాజస్థాన్ చిత్తోడు. మంది చిత్తూరు. ఏ మార్క్ ఆఫ్ విక్టరీ ఆఫ్ హిస్ కాంక్వెస్ట్. డన్ సార్. ఓకే. సో ఇతన్ని సంగీత శిరోమణి కూడా అనేవాళ్ళం. ఎందుకు సార్? ఎందుకంటే ఇతను సంగీత మీమాంస పుస్తకం, సంగీత రత్నాకర అండ్ సుధా ప్రబంధ అనే పుస్తకాలు రాశారు, ఫేమస్ అయ్యారు. ఇతన్ని మ్యూజిక్ కూడా చాలా ఇష్టం. మీరు గుర్తుంచుకోండి, ఇలాంటి చాలా తక్కువ రాజులు ఉన్నారు ఎవరికైతే మ్యూజిక్లో కూడా రుచి ఉందో. ఒకడు అక్బర్ కూడా పోయమ్స్, మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. సముద్రగుప్త, అతనికి కూడా వీణ ఇలాంటి చాలా ఇష్టం. సో చాలా తక్కువ మంది రాజులు ఇలాంటి టేస్ట్ ఉంచుకుంటారు. అందులో అక్బర్ ఒకరు, ఇతనొకరు, అతనొకరు. ఇది గుర్తుంచుకోవాలి. లాజిక్స్కి పనికి వస్తుంది. క్వశ్చన్ రాకపోయినా ఉన్న నాలెడ్జ్తో ఎలా మనం కొంచెం బయటికి తీయాలి నాలెడ్జ్ని. డన్ సార్.
సో సంగీత శిరోమణి, సంగీత మీమాంస, రత్నాకర, సుధావరవర్ధ. నౌ కశ్మీర్ గురించి ఏ రాజు మీకు చెప్పాను? కశ్మీర్ గురించి లలితాదిత్య ముక్తాపిద. ఏ డైనాసిటీ? కార్కోటా డైనాసిటీ. క్లియర్? సో కశ్మీర్ గురించి చాలా తక్కువ పుస్తకాలు ఉన్నాయి. అందులో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ రాజతరంగిణి. ఎవరు రాశారు? కల్హానా గారు. క్లియర్? రాజతరంగిణి కల్హానా. ఎప్పుడు రాశారు? 1150 గుర్తుంచుకోండి, అంతే. 1150లో ఒక పుస్తకం కశ్మీర్ మీద రాయబడింది, రాజతరంగిణి. ఇతనికి తమ్ముడు ఉండేవారు బిల్హానా అనేసి. బిల్హానా ఆయన కూడా పుస్తకాలు రాసేవారు. అది మీకు చెప్తాను, నెక్స్ట్ వచ్చే క్లాస్లో మీకు చెప్తాను. డన్ సార్? క్లియర్ సార్? ఓకే గురుగారు, సరే డన్. ఇది చదువుకోండి మీరు, మామూలే, అంతే. ఆఖరికి గమనించండి, ఆఖరికి కశ్మీర్ని అక్బర్ 1586లో తన అండర్లో తీసుకున్నాడు. ఇప్పుడు మీకు క్వశ్చన్ అడుగుతాను. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కశ్మీర్ని ఏ ట్రీటీ ద్వారా తీసుకుంది? ఇది చెప్పండి మీరు, చాలు. డన్. ద షర్కీ ఆఫ్ జౌన్పూర్. షర్కీ డైనాసిటీ, మలిక్ సర్వార్ ఫౌండర్. సో వీళ్ళు ఏమైనా చేశారా? ఎస్ సార్. మీకు లాస్ట్ క్లాస్లో ఒక స్టోరీ చెప్పాను, పద్మావత్. అలావుద్దీన్ ఖిల్జీ ఒక అమ్మాయి మీద ఆశపడ్డాడు, ఒక ఆవిడ మీద ఆశపడ్డారు. అది ఎవరి పెళ్ళం? చిత్తోడి ఒక రాజు పెళ్ళం. రాణి చంపేశారు. ఆ పెళ్ళంని పట్టుకోవడానికి వెళ్తున్నారు, అంతలోపే ఆ పెళ్ళం జోహర్ చేసేసుకుంది. ఆవిడ జోహర్ అంటే సెల్ఫ్ ఇమోలేషన్, అగ్నికుండంలో దూకేశారు. ఆ యొక్క మొత్తం చరిత్ర మీద పుస్తకం రాశారు. ఎవరు? మలిక్ మొహమ్మద్ జయసి. పుస్తకం పేరు ఏంటి? పద్మావత్. సినిమా కూడా ఉంది ఇదే పేరుతో, పద్మావత్. చాలా బాగుంది, చూడండి. డన్ సార్? డన్. సో మలిక్ సర్వర్ ఫౌండ్ చేశారు, ఒక పుస్తకం రాయబడింది, మలిక్ మొహమ్మద్ జయసి ఇతని కోర్టులోనే కూర్చుండేవారు. డన్. ఓకే సార్. సో ఇతని కాలంలో ఆర్కిటెక్చర్ ఏంటి? అతాలా మస్జిద్, జామా మస్జిద్. జామా మస్జిద్ ఢిల్లీలో ఉన్న వేరు, ఇది వేరు. ఏపీపీఎస్ అడిగింది జామీ మస్జిద్, ఆంధ్ర పీసీఎస్ అడిగింది లాస్ట్ ఇయర్ జామీ. అది అక్బర్ కట్టాడు, ఇది జామా. మాల్వా వదిలేయండి, ఇది మామూలే. బెంగాల్, ఇది కూడా మీకు తెలిసిందే. పాలాస్, ప్రతిహార, సేనాస్. ఒకటి గుర్తుంచుకోండి, సేనా డైనాసిటీ ఎక్కడ? బెంగాల్లో. ఇది గుర్తుంచుకోండి, సేనా డైనాసిటీ ఈజ్ రిలేటెడ్ టు బెంగాల్. ఇది చాలు. డన్. ఫిల్టర్ చేయండి, నేను ఇచ్చిన పీడిఎఫ్ కూడా ఫిల్టర్ చేయండి. గుజరాత్ మీకు చెప్పాను, మెహమూద్ బేగఢా. ఓకే. సో సీ పోర్ట్స్ ఉండేవి, జఫర్ ఖాన్ ఉండేవాడు, అంతే, మామూలే. క్లియర్? డన్. నౌ విజయనగర ఎంపైర్. మనం ఏపీ హిస్టరీ కోసం చదివే విజయనగర వేరు, అంత డెప్త్లో గ్రూప్ 1 వెళ్ళదు. కానీ ఇది కూడా ఇంపార్టెంట్. అందులో కొన్ని లేనివి ఇందులో ఉంటాయి, ఇందులో కొన్ని లేని అందులో ఎక్కువ ఉంటాయి. సో రెండు చదవాలి. సో ఫిలాసఫీ ఏంటి? విజయనగర కింగ్డమ్ 1336లో వచ్చింది. హరిహరాయణ బుక్క తెచ్చారు, అందరికీ తెలుసు. కానీ యూపీఎస్సి, ఏపీపీఎస్సి, తెలంగాణ పిఎస్సి ఫేవరెట్ కృష్ణదేవరాయ ఇప్పుడు కాదు, ఒకప్పుడు ఉండేవారు. ఇప్పుడు ఏంటి? దేవరాయ మీద క్వశ్చన్లు వస్తున్నాయి, అచ్యుతరాయ మీద క్వశ్చన్ వస్తున్నాయి. సో ఇప్పుడు మీరు అలా కూడా చదవాలి. కానీ ఇప్పుడు ఇంకో క్వశ్చన్ వస్తుంది, ఫారెన్ ట్రావెలర్స్. కృష్ణదేవరాయ టైంలో బయట నుంచి ఎవరు వచ్చారు? దేవరాయ 2 టైంలో బయట నుంచి ఎవరు వచ్చారు? అదంతా ఒక టేబుల్గా ఇచ్చాను లాస్ట్లో, అది మీరు బట్టి కొట్టాలి. ఓకే, సరే. సో ఈ డేట్స్ మీకు తెలిసే ఉంటుంది, సంగమ, సలువ, తులువ, అరావిదు. ఇదంతా మీకు తెలుసు, మళ్ళా చెప్పను. ఓకే. సో విజయనగర వాళ్ళు ఎవరిని ఎక్కువ పూజించేవారు? శివుడినా, విష్ణువునా? ఇద్దరిని సార్, ఇద్దరిని. యూజువల్గా చెప్పాలంటే వాళ్ళు శైవిజం ఫాలోవర్లు, కానీ వైష్ణవిజం కూడా ఒప్పుకున్నారు. ఓకే, వైష్ణవిజం కూడా ఒప్పుకున్నారు. డన్ సార్? ఓకే. సో మీకు నీట్గా ఏపీ హిస్టరీలో
బహామనీ సుల్తాన్స్ గురించి చెప్పాను. చూడండి ఒకసారి నా ఏపీ ప్లేలిస్ట్ కాలంలో యూనిట్ 1 బహామనీ మీద ఉంటుంది. సో ఆ బహామనీ సుల్తాన్స్ ఎప్పుడు చూసినా కన్ఫ్లిక్ట్లో ఉండేవారు విజయనగర కింగ్డమ్తో. అదంతా మీకు క్లియర్గా చెప్పాను, ఇక్కడ మళ్ళీ చెప్పట్లేదు. క్లియర్? ఐఎమ్ స్కిప్పింగ్ దట్. సో బ్యాటిల్ ఆఫ్ తాలికొట్ట 1565లో ఆఖరికి విజయనగర ఎంపైర్ కొలాప్స్ అయింది. డన్. ఓకే, ఇది గుర్తుంచుకోండి. ఒక కాపర్ ప్లేట్ ఉంది, దాని పేరు శ్రీరంగం కాపర్ ప్లేట్. ఇది కూడా ఇలాంటి క్వశ్చన్ కూడా ఏబిపిఎస్సిలో అడిగాడు. గుర్తెప్పించిన సోహా గౌరా కాపర్ ప్లేట్. చూడండి ఒకసారి పీవైకి వెళ్ళి, ఈ క్వశ్చన్ మీకు కనిపిస్తుంది. గ్రూప్ 1 గ్రూప్ 2 గుర్తులేదు, ఈ క్వశ్చన్ మీకు కనిపిస్తుంది. క్లియర్? సో శ్రీరంగం కాపర్ ప్లేట్లో ఏ సామ్రాజ్యం గురించి మాట్లాడతాడు? విజయనగర సామ్రాజ్యం గురించి మాట్లాడతాడు. ఇది గుర్తుంచుకోండి చాలు. సంగమ డైనాసిటీ, హరిహర అండ్ బుక్క తెలిసిందే మీకు, మళ్ళీ చెప్పను. సలువా డైనాసిటీ, నరసింహ, ఇది మీకు తెలుసు. తులువా డైనాసిటీలో వస్తారు మన హీరో గారు కృష్ణదేవరాయ. ఒక్క మాట గుర్తుంచుకోండి, కృష్ణదేవరాయ తమ కోటలో అష్టదిగ్గజాలని పెట్టారు. సముద్రగుప్త తమ కోటలో నవరత్నాస్ని పెట్టారు. అక్బర్ తన కోటలో నవరత్నాస్ని పెట్టుకున్నాడు. శివాజీ తన కోటలో అష్టప్రధాన్ని పెట్టుకున్నారు. క్లియర్? అప్పుడప్పుడు నోట్ జారిపోతుంది, ఫీల్ అవ్వకండి మీరు. ఐ రెస్పెక్ట్ ఎవ్రీ వన్, ఎవ్రీ రూలర్, బట్ సమ్ టైమ్స్ ఫ్లోలో డూకి రూకి తేడా రాదు. సో అందులో మీరు ఫీల్ అవ్వకూడదు. దయచేసి నెగిటివ్ కామెంట్లు మాత్రం పెట్టకండి ఈ విషయానికి మాత్రం. క్లియర్? డన్. సో మన ఓకే, కృష్ణదేవరాయ గారు అష్టదిగ్గజాస్, అక్బర్ గారు నవరత్నాస్, సముద్రగుప్త నవరత్నాస్, శివాజీ అష్టప్రధాన్. ఇవి గుర్తుంచుకోండి. తులువా డైనాసిటీ వాస్ ఫౌండెడ్ బై వీర నరసింహ. క్లియర్? ద మోస్ట్ ఫేమస్ కింగ్ వాస్ కృష్ణదేవరాయ. కృష్ణదేవరాయ టైం పీరియడ్ ఎగ్జాక్ట్గా గుర్తుండాలి సార్. 1509 నుంచి 1529, ఇది మీకు ఎగ్జాక్ట్గా తెలియాలి. ఓకే, ఇంపార్టెంట్ రూలర్స్ చూసుకోండి మీరు. మామూలే అంతా. ఆంధ్ర భోజ అని కూడా అనేవాళ్ళం ఇతన్ని. ఆంధ్ర భోజ. క్లియర్? ఓకే, డన్. మొహమ్మద్ షా ఒక బహామనీ సుల్తాన్ని హెల్ప్ చేశారు కాబట్టి కృష్ణదేవరాయ గారి పేరు ఒకటి పడింది. యావన రాజ్య ప్రతిష్టాపన చర్య. యావన అంటే ఫారెన్ దేశం. ఆ టైంలో యావన అంటే ఫారెన్ దేశం. ఫారెన్ దేశం యొక్క రాజును కూడా విడిపించి హెల్ప్ చేశారు అంటే యావన రాజ్య ప్రతిష్టాపన చర్య. ఆయనే మనుచరితం రాశారు, ఇది మీకు తెలిసిందే. క్లియర్? అంతే. సారీ, మర్చిపోయాను, మనుచరితం రాసింది వేరు. ఇతను రాశారు అముక్త మాల్యద జాంబవతి కళ్యాణం. ఇప్పుడు ఇదందరికీ తెలుసు, కానీ తెలియని విషయం ఏంటి? అముక్త మాల్యద తెలుగులో రాశారు అండ్ జాంబవతి కళ్యాణం సంస్కృతం రాశారు. మనుచరితం ఇతను రాయలేదు, అది రాశారు అల్లసాని పెద్దన్న. క్లియర్? ఓకేనా? క్లియర్? దట్ ఈస్ ఇట్. కృష్ణదేవరాయ టెంపుల్ కూడా కట్టారు. హజారా రామస్వామి టెంపుల్ అండ్ విఠల స్వామి టెంపుల్. క్లియర్? ఒక సిటీ కట్టారు నాగలపురం, అమ్మగారి పేరు మీద నాగలపురం కూడా ఒక సిటీ కట్టారు. క్లియర్? సో వీళ్ళు అష్టదిగ్గజాస్. ఓకే, మల్లన్న, తిమ్మన్న, పెద్దన్న, సూరన్న, భూషన్న, ఇది గుర్తుంచుకోండి. అన్న పేర్లు ఫస్ట్ గుర్తుంచుకోండి. క్లియర్? డన్ సార్. సో అన్న రాసిన పక్కన పెద్దన్న, తిమ్మన్న, మల్లన్న, సూరన్న, భూషన్న, క్రిషన్న ఇలా గుర్తుంచుకోండి. నా దుర్జతి రామభద్రుడు, అంతే. నంది తిమ్మన్న గారు ఏంటి రాశారు తెలియాలి. అలసాని పెద్దన్న గారు ఏంటి రాశారు తెలియాలి. ఇవన్నీ తెలియాలి. నౌ క్వశ్చన్, ఈ మధ్య స్టేట్ పిఎస్సి వాళ్ళు కొంచెం అడ్మినిస్ట్రేషన్లో వెళ్తున్నారు. ఇన్నాళ్ళు పుస్తకాలు ఎవడు రాశాడు,
అదేవాడు రాశాడు. తర్కశక్తి బ్యాచ్లో కూడా మీకు చెప్పాను, చాలామంది తర్కశక్తిలో ఉన్నారు. మీకు చూశారు షేర్ షా సూరి అడ్మినిస్ట్రేషన్లో వెళ్ళిపోయారు. 1/4 ట్యాక్స్ వస్తుంది. క్లియర్? వాళ్ళు ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ని 3 రకాలుగా విడదీశారు. అంటే వాళ్ళ అడ్మినిస్ట్రేషన్లో వెళ్తున్నారు. సో మనం కొంచెం ఐడియా తీసుకోవాలి విజయనగర కింగ్డమ్లో. సో అక్కడ ఉండేవి అబ్సల్యూట్ అథారిటీ, అంటే కింగ్ దగ్గర ఎక్కువ పవర్స్ ఉండేవి. అంటే సెంట్రలైజేషనా డీసెంట్రలైజేషనా? సెంట్రలైజేషన్ సార్. మౌర్యన్ సామ్రాజ్యం సెంట్రలైజేషనా డీసెంట్రలైజేషనా? సార్ సెంట్రలైజేషన్ సార్. క్లియర్? గుప్తా డైనాసిటీ సెంట్రలైజేషనా డీసెంట్రలైజేషనా? సార్ మధ్యలో ఉన్నారు వాళ్ళు. చోళ డైనాసిటీ సెంట్రలైజేషన్ డీసెంట్రలైజేషనా? సార్ డీసెంట్రలైజేషన్. ప్రతి ఒక్క డైనాసిటీ ఒక ఫిలాసఫీ ఉంటుంది. కంట్రోల్ నా దగ్గర పెట్టుకోవాలా, వేరే వేరే చోట్ల పంపించేయాలా, ఆ యొక్క ఫిలాసఫీ మీకు తెలియాలి. క్లియర్? సక్సెషన్ టు థ్రోన్ వాజ్ హెరిడిటరీ, ఇది తెలిసిందే. ఇప్పుడు ఇది ఇంపార్టెంట్. ఆ స్టేట్ నేమ్ అంటారు, డిస్ట్రిక్ట్ నేమ్ అంటారు, జోన్ నేమ్ అంటారు, విలేజ్ నేమ్ అంటారు. మండలమ్స్, నాడూస్, స్థలాస్ అండ్ గ్రామాస్. ఎంఎన్ఎస్. ఎంఎన్ఎస్. సింపుల్గా యూపీఎస్సీ ఏం చేస్తుంది? ఇక్కడ స్టేట్ ఇస్తుంది, డిస్ట్రిక్ట్, విలేజ్, మండల్, గ్రామాస్, పక్కన మండలాస్, నాడూస్ ఇలా ఇచ్చేస్తుంది. మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయండి. ఏపీపీఎస్సీ తెలంగాణ కూడా యూపీఎస్సీ ఫాలో అవుతుంది కనుక ఇలాంటి క్వశ్చన్స్ రావడం సహజమే. వస్తే ఆశ్చర్యపడకూడదు. వచ్చింది అంతే, అనుకున్నాం వచ్చింది, అందులో ఏముంది. ఎలాగైతే అక్బర్ సామ్రాజ్యంలో మన్సాబ్దారీ ఉందో, ఇల్తుత్మిష్ సామ్రాజ్యంలో ఇక్తాదారీ సిస్టమ్ ఉందో, ప్రతి ఒక్క సామ్రాజ్యంలో ఒక ల్యాండ్ సిస్టమ్ ఉంటుంది. ఇక్కడ దాని పేరు పెట్టారు అమరనాయక సిస్టమ్. ఏం పెట్టారు? అమరనాయక సిస్టమ్. ఒరే నువ్వు నీ సర్వీస్ ఇవ్వు, నేను నీకు ల్యాండ్ ఇస్తాను. కానీ ప్రాబ్లం ఏంటి? ఆ ల్యాండ్ ఓనర్ ఎవడు? అక్బర్ టైంలో అక్బరే ఓనరు. ఇల్తుత్మిష్ టైంలో ఇల్తుత్మిషే ఓనరు. క్లియర్? కానీ ఔరంగజేబ్ టైంలో ఆ ల్యాండ్ ఓనర్ వాడే అయిపోయాడు, జమీందారే అయిపోయాడు. అది కదా వీక్నెస్. ఎంతవరకు ల్యాండ్ పేరు నీ మీద ఉందో నువ్వు సేఫ్, కంట్రోల్ నీ చేతిలో ఉంది. ఒక్కసారి వాడి పేరు మీద వెళ్ళిందో ఖతం, టాటా, బాయ్ బాయ్. దీన్ని అంటారు వీక్నింగ్ ఆఫ్ కింగ్. కింగ్ అప్పుడు వీక్ అవుతాడు. అక్బర్ స్ట్రాంగ్గా ఉన్నాడు, కృష్ణదేవరాయ స్ట్రాంగ్గా ఉన్నారు. సో నయాంకర సిస్టమ్. సో ఒక ఆర్మీ ఆఫీసర్లు ఉండేవారు, నాయకాస్, పాలీగార్డ్స్ కూడా అనేవాళ్ళు వాళ్ళు. క్లియర్? ఆ నాయకాస్ని కొంతమందికి శాలరీ ఇచ్చేవాళ్ళు, కొంతమందికి శాలరీ ఇవ్వకుండా భూమి ఇచ్చేవాళ్ళు. ఆ భూమి ఇచ్చేవాళ్ళు ఏమంటారు? అమరం. క్లియర్? డన్. ఓకే సార్. కానీ ఇది వీళ్ళదా? స్టేట్దే. కృష్ణదేవరాయ ఎప్పుడు కావాలంటే వాళ్ళని మార్చుకోవచ్చు. ఒరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది, వీళ్ళకి కూడా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. క్లియర్? అంతే. మన్యం అంటే ఏంటి? మన్యం అంటే ట్యాక్స్ ఫ్రీ ల్యాండ్స్. ఇక్కడ ఏ ట్యాక్స్ ఉండదు. స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఎలాగైతే ఈరోజు ఉన్నాయో ఆ టైంలో మన్యమ్స్ ఉంటుంది. ఓకే, క్లియర్? అయ్యంగార్ అంటే ఒక 12 మంది కమిటీ లాంటిది, ఆర్బీఐ లాంటిది. సరే, సారీ ఆర్బీఐ కాదు, గ్రామ సభ లాంటిది. ఇది గుర్తుంచుకోండి, అంతా మామూలే. యూపీఎస్సి 2022 క్వశ్చన్. ఫనం అంటే ఏంటి? గోల్డ్ కాయినా, లేదంటే ఒక మట్టిని అంటామా, మట్టి బొమ్మను అంటామా, ఏమంటాము? ఇలాంటి క్వశ్చన్ మన స్టేట్ పిఎస్లో కూడా రావచ్చు. సో ఫనం. క్లియర్? వరాహ అంటే ఏంటి, పర్త అంటే ఏంటి, ఫనం అంటే ఏంటి, ఇది మీకు తెలియాలి. సో గోల్డ్ కాయిన్స్లో రకాలు ఉండేవి, వరాహ, పర్త, ఫనం. అన్నిటికన్నా పెద్దది ఏంటి? వరాహ. క్లియర్? డన్. సో మీకు చెప్పాను, ఇల్తుత్మిష్ కాలంలో కూడా కాపర్ కాయిన్ వచ్చింది, సిల్వర్ కాయిన్ వచ్చింది. టంకా, జిత్తల్. షేర్షా సూరి టైంలో రూపియా, ఈ టైంలో సిల్వర్ కాయిన్ తార్ అనేవాళ్ళం, కాపర్ కాయిన్ జిత్తల్ అనేవాళ్ళం. క్లియర్? డన్. ఓకే.
ఇది మీరు చూసుకుని అంత మామూలే. శ్రేణి అంటే ఏంటి? శ్రేణి అంటే ఏంటి? అసోసియేషన్స్ లాంటివి. పొజిషన్ ఆఫ్ ఉమెన్. క్లియర్? క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఏ కాలంలో అయినా వేదిక్ ఏజ్లో కూడా ఉమెన్ని ఎక్కడో దగ్గర రైట్స్ తక్కువే ఉండేవి. లేటర్ వేదిక్, పోస్ట్ వేదిక్, దాని తర్వాత మీరు ఏ డైనాసిటీ తీసుకున్నా అక్కడ ఉమెన్ మీద కొన్ని ఇష్యూస్ ఉంటాయి. ఉమెన్ పూర్తిగా బాగుండదు, ఉమెన్ పొజిషన్ పూర్తిగా బాగుండదు. కానీ ఇక్కడ మీరేం గుర్తుంచుకోవాలి? ఎస్, ఇక్కడ ఉమెన్ని కూడా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో తీసుకున్నారు. ఒక మంత్రి లాగా, ఒక ఐఏఎస్ లాగా, ఒక ఐపీఎస్ లాగా. క్లియర్? డన్? ఓకే. అన్టచబిలిటీ, కంబలత్తర్స్, దొంబారీస్, జోగీస్, మరవారాస్, ఈ పేర్లు అంటే ఏంటి? సింపుల్ క్వశ్చన్ రావచ్చు. అన్టచబిలిటీ వాళ్ళు ఈ పేరుతో అనేవాళ్ళు. క్లియర్? డన్? ఓకే సార్. కల్చరల్ కంట్రిబ్యూటర్స్, పెద్ద పెద్ద కళ్యాణ మండపాలు పెట్టేవారు, పెద్ద పెద్ద కళ్యాణ మండపాలు. సో మీ క్వశ్చన్ రావచ్చు, కళ్యాణ మండపం ఆర్కిటెక్చర్లో పెద్ద పెద్ద కళ్యాణ మండపాలని ఎవరు కట్టించేవారు? మన విజయనగరాస్. క్లియర్? ఓకే. హజార రామస్వామి టెంపుల్, విఠల స్వామి టెంపుల్, వరదరాజ టెంపుల్, ఏకపరనాథ టెంపుల్. ఓకే, క్లియర్? నాయక సిస్టమ్ ఇక్కడ ఉంది, ఇక్కడ నాయక సిస్టమ్ రాస్తుంది. చదవండి, మీకు వెంటనే అర్థమైపోతుంది. ఇది కూడా నాయక సిస్టమే. క్లియర్? పెట్టై అంటే ఏంటి? పెట్టై ఈరోజు ఎలాగైతే స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఉన్నాయో, టెక్స్టైల్ పార్క్స్ ఉన్నాయో, ఫుడ్ పార్క్స్ ఉన్నాయో, అట్లాగే ఆ టైంలో పెట్టై అంటే ఒక పెద్ద కమర్షియల్ సెంటర్ లాంటిది, బిగ్ బజార్ లాంటిది, ఓకే, డీమార్ట్ లాంటిది, అలాంటిది. సో పెట్టై అంటే కమర్షియల్ సెంటర్స్. క్లియర్? ఓకే. బ్యాటిల్ కలకటా మీకు తెలిసిందే, మళ్ళీ చెప్పను. ట్యాక్స్ గుర్తుంచుకోండి ఒకసారి. క్లియర్? 1/3 కూడా ఉండేది, 1/4 కూడా ఉండేది, 1/6 కూడా ఉండేది. అన్నిటికన్నా ఎక్కువ ఎక్కడ? రైస్కి ఉండేది. క్లియర్? ఓకే. ఇది తెలియాలి సార్. ఈ సమయంలో, ఈ సంవత్సరం ఒక ఎగ్జామ్స్లో తెలంగాణ, ఏపీ, ఇది మీకు తెలియాలి, ఇది పూర్తిగా మీకు తెలియాలి. ఎవరు ఏ టైంలో వచ్చారో. సార్, ఎవరు ఎక్కడి నుంచి వచ్చారో కూడా తెలియాలి. ఫస్ట్ కృష్ణదేవరాయ చూద్దాం. 1, 2, 3. క్లియర్? 1, 2, 3. సార్, దువార్తే బార్బోసా, డొమినిగో పియాస్ అండ్ లుడ్వికో. క్లియర్? ఇది కోర్స్ పర్లేదు, వదిలేదు. ఇది ఎన్సీఆర్టీలో లేదు కాబట్టి, ఇది ఎన్సీఆర్టీలో లేదు. ఎన్సీఆర్టీ ఇది ఉందా సార్? ఇది ఉంది. క్లియర్? దువార్తే బార్బోసా, డొమినిగో పియాస్. వీళ్ళిద్దరూ పోర్చుగల్ నుంచి వచ్చారు. ఎవరి టైంలో వచ్చారు? కృష్ణదేవరాయ. అంటే 1510 నుంచి 1530 వరకు ఈ టైంలో వచ్చారు. సింపుల్ లాజిక్. క్లియర్? డన్ సార్. సో D² కృష్ణదేవరాయ, D² కృష్ణదేవరాయ, D² కృష్ణదేవరాయ. క్లియర్? డన్ సార్. ఓకే. కృష్ణదేవరాయ గారు ముందు ఎవరున్నారు? దేవరాయ 2. తర్వాత ఎవరున్నారు? అచ్యుత్ దేవరాయ, తన తమ్ముడు గారు అచ్యుత్ దేవరాయ. క్లియర్? సో ఇతను ముందు ఎవరు వచ్చారు? దేవరాయ 2. అందులో కూడా ఇద్దరు వచ్చారు. ఎవరెవరు? నికోలో డి కాంటి, అబ్దుల్ రజాక్. ఇది కూడా ఎన్సీఆర్టీలో ఉంది, చదవాలి. నికోలో డి కాంటి అండ్ అబ్దుల్ రజాక్. క్లియర్? ఓకే సార్. నెక్స్ట్, విరూపాక్ష టైంలోనే రష్యా నుంచి ఒకడు వచ్చాడు. అతని పేరంటే నికితిన్. తెలియాలి. మొత్తం ఏరియాలో వింతగా ఉండే కంట్రీస్ 2. రష్యా నుంచి, మొరక్కో అంటే ఆఫ్రికా నుంచి. ఎన్సీఆర్టీలో ఫస్ట్ పేజ్ ఇది, ఇబన్ బతూతా గురించి. సో ఇబన్ బతూతా మొరక్కో నుంచి వచ్చాడు, హరిహర టైంలో వచ్చాడు. అంటే సుమారుగా 1350 దగ్గరలో వచ్చాడు, అంతే. క్లియర్? ఓకే. సో ఇది తెలియాలి, ఇది కూడా తెలియాలి. సింపుల్గా చెప్పాలంటే కృష్ణదేవరాయ టైంలో 2, దేవరాయ టైంలో 2, అచ్యుత్ దేవరాయ టైంలో 1.
కృష్ణదేవరాయ టైంలో డి స్క్వేర్, డొమినిగో పియాస్, దువార్తే బార్బోసా, డొమినిగో పియాస్, దువార్తే బార్బోసా. క్లియర్? దేవరాయ టైంలో ఇద్దరు. క్లియర్? డన్. నికోలో డి కాంటి, అబ్దుల్ రజాక్. క్లియర్? డన్ సార్. టర్మ్స్ గుర్తుంచుకోండి. ఎప్పుడైనా టర్మ్స్లో ఎకానమీ పరంగా టర్మ్స్ ఏమైనా ఉంటే అవి ఫస్ట్ గుర్తుంచుకోండి. ఎందుకు సార్? ఏదైనా ఒక సామ్రాజ్యంలో తమ అర్థ వ్యవస్థ ముఖ్యం, తమ అర్థ ముఖ్యం. క్లియర్? సమాజంలో ఎకానమీ ఎలా ఉంది, సో అందుకే ఎకానమీ పరంగా ఏమైనా ఉన్నాయా? ఎస్ సార్. కడమల్, ఇరై, వరై ట్యాక్స్లు. సో మీకు క్వశ్చన్ రావచ్చు, ఇరై వరై అంటే ఏంటి? లాజిక్ వాడాలి. వరై, వరాహ, కాయిన్స్, ట్యాక్సెస్, అంతే అంతే. అంతే. క్లియర్? సో ఇది చెప్పాను. కృష్ణదేవరాయ, విజయనగర, పుస్తకాలు, ట్రావెలర్లు, ఇయర్లు, రీజనల్ కింగ్డమ్స్, అహోమ్స్, గోండ్స్, మాల్వా, మేవాడ్, ఇవన్నీ తెలియాలి, గుర్తుండాలి. నెక్స్ట్ మనం పెద్ద టాపిక్ తీయబోతున్నాము, ముఘల్స్. సో రివైజ్ చేస్తూ ఉండండి, వి విల్ బి బ్యాక్. ఓకే సార్? డన్ సార్. డన్. మన ఏపీలో మన జాగ్రఫీ పూర్తయిపోయింది, పాలిటీ కూడా పూర్తయిపోయింది, తర్కశక్తి కూడా ఫుల్ ఫోర్స్లో ఉంది. నెక్స్ట్ మనం లాంచ్ చేసిన బ్యాచ్ ఎకానమీ, అది కూడా స్టార్ట్ అయిపోయింది. క్లియర్? సో యూ కెన్ జాయిన్. యాప్లో అన్ని కోర్సెస్ ఉన్నాయి. కరెంట్ అఫైర్స్ బ్యాచ్ త్వరలో లాంచ్ అవుతుంది. లాస్ట్ 18 months కరెంట్ అఫైర్స్, 12 కాదు, 15 కాదు, లాస్ట్ 18 month కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్ వైజ్గా నేనే చెప్తాను. క్లియర్? డన్. థ్యాంక్ యూ. బాయ్.